హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు పని వచ్చేసి తోటలో. ఈయన పేరు రమేష్, ఈయనది మంచుప్ల. ఇంటి పేరు ఒక్కల రమేష్. ఇతను వచ్చేసి సతీష్. సతీష్ అంటే వల్మిడి అంటే సతీష్. ఈయన బాగా ఫేమస్ వల్మిడిలో. ఇతను వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే లండన్ అంటే తెలుసుగా మీకు. లండన్ అంటే అవతలికి, బయటికి ఫ్లైట్ ఎక్కబోతున్నాడు. మళ్ళీ ఎంతసేపు పడుతుంది? రిటర్న్ ఫ్లైట్ ఎమ్మటే 10 నిమిషాలలో పని అయిపోతుందా? ఓకే, వెరీ గుడ్, బాయ్. అతను వచ్చేస్తున్నాడు, అతను పోతున్నాడు. నెక్స్ట్ ఈయన సతీష్. ఈయన స్మార్ట్ బాయ్ అండ్ లవర్ బాయ్. అలాగే లెవెల్ గా బంద్ అవుతా. నవ్వుతాడు, నవ్వితే బాగుంటాడు, ఇంకా చాలా బాగుంటాడు. ఈయన ఎంత మంచోడు అంటే ఒక పాలకుర్తినే ఒక అందగాడు అన్నట్టు. అందగాడు అంటే తెలుసుగా మీకు. అందగాడే ఇక. సతీష్ అన్న పేరున్న వాళ్ళు ఎవరైనా అందగాళ్ళే. అందులో మా ఓడుగోడు. ఈయన ఇది తోట. ఈ తోట చాలా మంచిగా ఉంటుంది, బ్యూటిఫుల్ లొకేషన్, చాలా బాగుంటుంది. ఇది మన పాలకుర్తిలో ఈ వీడియో తీస్తున్నది. ఈయన పైపులు తోటలో చుట్టడానికి వచ్చిండు ఇప్పుడు. అంటే మమ్మల్ని కూడా ఆడికే పంపించిళ్ళు. బట్ కొంచెం తెలివి కల్లోడు అండ్ పనిమంతుడు కాబట్టి అన్నకే చెప్తాడు. తోక తీసుకురావాలంటే ఇప్పుడు తోక ఎక్కడుందో చూద్దాం. తోట ఎక్కడుందన్నా? తోక ఇక్కడే ఉందట, చూద్దాం మనం ఇప్పుడు. ఆ లండన్ పోయిన మనిషి వస్తున్నాడు, ఆయన అక్కడ తిరుగుతున్నాడు. ఏంది? అరే నీ పని అయిపోయిందా బ్రో? అప్పుడే లండన్కి వెళ్ళి వస్తాడట. మనం లండన్కి పోయినప్పుడు మనం వీడియోలు తీయద్దు. తూ సమझा? नहीं तू समझा नहीं. వాళ్ళు ఏమైనా చేసుకుని బ్రో, మనం ఏం చేద్దాము? మనం గుణపాఠం చెప్పడానికి మా సతీష్ అన్న ముందుంటాడు ఎప్పటికైనా. హాయ్ ఫ్రెండ్స్, మనోడు ఇవరిదాకా చెప్పుకున్నట్టు మళ్ళా లండన్కి వెళ్ళి వచ్చాడు. అందులో ఇంకొక అతను కూడా మనకు యాడ్ అయ్యాడు. పేరు ఐలేయ. బైకాని ఐలేయ అట. సూపర్ పేరు, మంచిగా ఉంది పేరు. పైపులు చుట్టడానికి ఈయన కూడా మంచి పనిమంతుడు. అందుకనే తోటలో పని చేయడానికి వచ్చిండు. ఈయన తిప్పడానికి చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. బాగా తిప్పుతాడు, చాలా తిప్పుట్లో నెంబర్ 1 అట. నవ్విపిచ్చట్లో కూడా నెంబర్ 1. బాగా పని చేస్తున్నాడు, మీరు చూస్తున్నారు కదా. ఇది అమెరికా, ఆఫ్రికా అటు పంపుదామని అనుకున్నా కానీ అక్కడ దాకా పోయేటట్లేము మన వీడియోలు. చెప్పు ఐలేష్ సారు, ఎన్ని సంవత్సరాలు మీకు? మీకు ఎన్ని సంవత్సరాలు? ఫస్ట్ 55 సంవత్సరాలు అయినా కూడా ఇంత మంచి పని చేస్తున్నాడు అంటే ఒప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా నిజంగా అసలు వెరీ గుడ్ అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో 30-40 సంవత్సరాల వల్ల ఎవరు ఏం పని చేయలేకపోతారు. అన్న రమేష్ అన్న, ఒక మంచి మోటివేషనల్ గా ఒక మంచి చెప్పు ఏదన్నా. ఏం చేస్తే మంచిగా ఉంటాం లైఫ్ లో, ఏం కథ చెప్పన్నా? మంచిగా చెప్పు ఒకటి. అంటే సీరియస్ గా చెప్పు, అంటే ఏం చేస్తే మంచిగా ఉంటాం, ఏం కథ? నీతి నిజాయితీగా బ్రతకాలి బ్రో. ఓకే, అది బాగుంది బ్రో. అక్కడ కూడా నీతి నిజాయితీగా బ్రతకాలి, బతికినంత కాలం. ఓకే, ఈ రోజు ఏదో ఆశ పడితే రేపటి రోజున అన్యాయం అవుతారు బ్రో. అది కూడా కరెక్టే. బతికినోడు జీవితం కాలంలో ఏ రోజైనా న్యాయం గెలుస్తుంది బ్రో.
ఎస్, ఇది మాత్రం కష్టం. మీరు చెప్పింది కూడా కరెక్టే. ఈ వెరీ రోజు గుడ్. ఈ రోజు బ్రతుక్కి ఇది గడిస్తే చాలనుకుంటే అది అన్యాయం. అవునవును, రేపటి రోజు గురించి కూడా ఆలోచించాలి బ్రో. చాలా మంచిగా చెప్పారు మీరు కూడా, చాలా మంచిగా అంటే చాలా మంచిగా చెప్పారు. ఈ చిక్కు అయింది, వీళ్ళు మాటలలో పడి చిక్కు పడేసారు. డిప్రెషన్. అయినా కూడా ఈయన చాలా తెలివి కలవాడు కాబట్టి తొందరగా తీసేంత అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నా. టాలెంట్ పర్సన్. ఇది ఐలే కుక్క, ఐలే ఫేమస్ కుక్క. ఈ కుక్క సాటుకు దాచుకుంటుంది కానీ పాపం దెబ్బ తాకింది దీనికి. హలో షో, ఇది చూడమ్మా. థ్యాంక్ యూ. చెప్పనా, సతీష్ అన్నిటి వేయండి ఇప్పుడు పెద్దన్న. పైపుల బేరాన్ని వేయండా? వెరీ గుడ్, మంచి పని చేసిండు ఆయన. పైపులు అమ్ముకొని వస్తాడట. ఇది మీకు పని అప్ప చెప్పిండా ఇప్పుడు మీకు? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సోనార్ ఐలే సార్కు ఇప్పుడు మొత్తం సిక్కు పడ్డది. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో ఎటు చూస్తలేదు కానీ నవ్వుతుంది. నవ్వుతాడా ఎడుతాడా అర్థమైతలేదు, మాకైతే అర్థమైతలేదు. మీరంటే చూసి చెప్పండి మరి. రుకో జరా, సబర్ కరో. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా తోట, ఇదే తోట. ఇదంతా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్.